హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ బ్యాక్ టు మై యూట్యూబ్ ఛానల్. ఇట్స్ మీ జాను. ఓకే ముందు మనం ప్రాసెస్ స్టార్ట్ చేద్దాం. సో ఇవాళ మేము కోర్మామిల్లకి వచ్చాము. మా డాడీ వాళ్ళ తమ్ముడు, మా బాబాయ్ వాళ్ళ ఇంటికి వచ్చాము. మా పిన్ని మా కోసం ఇవాళ ఏం చేస్తుందో చెప్తాను. అంతకంటే ముందు ఫస్ట్ మా పిన్నిని ఇంట్రడ్యూస్ చేస్తాను. మా పిన్ని పేరు వరలక్ష్మి. హాయ్. సో ఇవాళ మా పిన్ని మా కోసం చపాతీ కాలీఫ్లవర్ కర్రీ చేస్తుంది. మా పిన్ని స్టైల్లో కాలీఫ్లవర్ కర్రీ ఎలా చేస్తుందో తెలుసుకుందాం. ఎలా చేస్తున్నాం? కాలీఫ్లవర్ను ఇలా చిన్న చిన్న ముక్కలుగా ఉంచుకోవాలి. వీటిలో సన్నని పురుగు ఉంటుందన్నమాట. దాన్ని ఏ విధంగా తీసేయాలనుకుంటే నీళ్ళను వేడి చేసి దాంట్లో ఉప్పు వేయాలి. వీటిలో ఈ ముక్కలు వేయాలి, కొంచెము ఉడకనివ్వాలి. చూడండి, ఇప్పుడు మనం ఇలా హాట్ వాటర్లో కాలీఫ్లవర్ని చిన్న చిన్న పీసెస్ కట్ చేసుకొని వేసుకున్నాము. దాంట్లో ఉప్పు వేసుకొని సో ఇప్పుడు మనం కాలీఫ్లవర్ని ఉడికించేసి పెట్టుకున్నాం కదా. తర్వాత ప్రాసెస్ ఎలా చేయాలో మా పిన్ని చెప్తారు. ఏమేమి వాడతాము, అందులో ఏమేమి వేస్తారో అన్నీ మా పిన్ని చెప్తుంది. ఇందుకు కావాల్సినటువంటి ఇంగ్రీడియంట్స్ అండి. ఫస్ట్ మనము కొబ్బరి తురుముకోవాలి. తురిమిన కొబ్బరి, ఎండు కొబ్బరి, ఇంకా తెల్లగడ్డలు 2 తెల్లగడ్డలు వేసుకున్నాము. ఇంకా అల్లం కొద్దిగా 2 చిన్న ముక్కలు అల్లం కట్ చేసుకున్నాము. ధనియాల పొడి, వాటికి కావాల్సినది, కారం పొడి. చూడండి, మేము ఇంట్లోనే ఆడించుకుంటామండి కారం పొడి కూడా. ఎంత తెచ్చుకోమందో చూసారా? చూడండి, మనకి ప్యాకెట్ కారం పౌడర్ కలర్ రెడ్గా ఉంటుంది, కానీ టేస్ట్ ఎంత వేసినా అది స్పైసీ రాదు. బట్ ఇది మనం 1 స్పూన్ యూజ్ చేసినా కానీ మనకు చాలా స్పైసీగా అనిపిస్తుంది. టర్మరిక్ కూడా అంతే అండి. మేము న్యాచురల్ గా పండించినవి, ఇక్కడనే మిషన్ లో ఆడించినవి కూడా. పసుపు కొమ్మలు ఉంటాయి కదా. సో స్మెల్ చూడండి ఎంత బాగుందో. అసలు స్మెల్ చూస్తేనే అదిరిపోతాము. ఇంకా సాల్ట్ అండి, ఇవి కూడా వేస్తాం. వేస్తాం. చెక్క కొద్దిగా, లవంగాలు ఒక 3, ఇంకా దీనికి ఒక చిన్న ఉల్లిపాయ, ఇంకా 2 టమాటాలు. ఇవి తరుక్కోవాలండి. ఇంకా దాన్ని ప్రాసెస్లోకి వెళ్దాం. ఫ్రీడమ్ ఆయిల్ వాడతామండి మేము. ఇంకా ఇక్కడ రా సాల్ట్ మంచిదండి వాడితేనా. మనం పొడి సాల్ట్, అయోడిన్ వాడడం వల్ల చాలా నష్టాలు ఉన్నాయి. సో ఎక్కువ ఎక్కడైతే మనము రాక్ సాల్ట్ యూజ్ చేసుకోగలమో అక్కడంతా రాక్ సాల్టే వాడడం మంచిది. సో మీరు కూడా రాక్ సాల్టే ఎక్కువ యూజ్ చేయండి. సో ఇప్పుడు మసాలాకి ఎలా ఏమేమి వేసుకుంటామో చూపించేస్తాం. మిక్సీ పట్టాలండి. ఇదంతా వేసుకుంటున్నాము. ఇంకా తెల్లగడ్డలు పులిసినవి, ఆయిల్, తెల్ల ఇంకా అల్లం 2 చిన్న ముక్కలు కట్ చేసుకున్నాము. అల్లము, చెక్క కొద్దిగా, ఒక 3 లవంగాలు, ధనియాల పొడి. అవి కూడా ఇప్పుడే వేసేస్తాం. ధనియాల పొడి మసాలాలోనే యాడ్ చేసుకుంటున్నామండి. ధనియాల పౌడర్, కారం పౌడర్, అవి స్మెల్ కోసం. కారం పొడి అండి 2 స్పూన్స్. ఇంకా అన్నీ వేసి ఆడిస్తున్నాం. చూడండి, మట్టి కుండలో చేస్తున్నామండి ఈ కర్రీ. సో మేము రాయలసీమ కదా, కొంచెం రాయలసీమ స్పెషల్ చూపించాలి కాబట్టి మట్టి కుండలో వండుతున్నాము. మట్టి కుండలో వండితే టేస్ట్, స్మెల్ అన్నీ సూపర్గా వస్తాయి. మా బాబాయ్ వాళ్ళ ఇంట్లో చూడండి, మట్టి కుండలోనే వాటర్ కూడా మనం యాక్చువల్గా ఫ్రిడ్జ్లో పెట్టుకుని అలా తాగుతాం కదా చల్ల నీళ్ళు. బట్ వీళ్ళు మట్టి కుండలో పెట్టుకున్నారు. వాటర్ కూడా చాలా బాగున్నాయి. ఫ్రిడ్జ్లో వాటర్ టేస్ట్ అనిపించదు. చాలా మంది వాటర్కి టేస్ట్ లేవంటారు, కానీ వాటర్కి టేస్ట్ ఉంటుంది. సో కుండలో వాటర్ చాలా బాగుంటాయి. మట్టి కుండలో వండుదాం. మట్టి కుండనా? చూసారా ప్లేట్ ఎంత కలర్ఫుల్గా ఉందో, మసాలా ఇంకా కలర్ఫుల్గా ఉంది. చూడండి, కొద్దిగా ఆయిల్, ఫ్రీడమ్ ఆయిల్ వాడుతున్నామండి. వీడికి బ్రాండ్ అంబాసిడర్ అవుతుంది. ఏదో ఒక రోజు చూస్తుందండి.
పిన్నికి చాలా వంటలు వచ్చు. సో నేను ఇక్కడికి వచ్చినప్పుడల్లా క్యాప్చర్ చేయడానికి ట్రై చేస్తాను. ఆయిల్ కొద్దిగా వేడెక్కాలండి. అండ్ ఇక్కడ పూర్వమిల్లలో మాకు ఎందుకు స్పెషల్గా అనిపిస్తుంది అంటే ఇక్కడ తోట ఉంటుంది, ప్లస్ అన్నీ న్యాచురల్గా దొరుకుతాయండి వీళ్ళకి. మన లాగా మార్కెట్కి వెళ్ళి హైబ్రిడ్ అన్నీ తెచ్చుకోరు, డైరెక్ట్గా తోటలో నుంచి కిచెన్ దగ్గర వచ్చేస్తాయి వీళ్ళకి. కాబట్టి ఆరోగ్యానికి కానీ అన్నిటికి కానీ చాలా మంచిది. పూర్వమిల్లలో నేను ఆల్మోస్ట్ ఎన్ని కుదిరితే అన్ని వీలైన వీడియోస్ చేయడానికి ట్రై చేస్తాను, మీకు చూపిస్తాను నేను ఎక్స్ప్లోర్ చేసేదంతా. మీరందరూ కూడా చూసి బాగా కొద్దిగా పోపు దినుసులు చిటపట ఆడాలండి. అప్పుడే మనకు ఆ స్మెల్ బాగుంటుంది, ఇంకా టేస్టీ ఉంటుంది కర్రీస్ కూడా. కాబట్టి అది గమనించండి. అవి చిట్టుబడ అయిన తర్వాత ఆనియన్స్ వేస్తావు. పోపు దినుసులు వేసాం కదా, అవి చిటపట్లు ఆడుతున్నాయండి. ఇప్పుడు ఆనియన్స్ వేస్తున్నాం. చూసారుగా చాలా మంది నా ఛానల్లో ఎప్పుడు నాన్ వెజ్ రెసిపీసే వస్తున్నాయని అన్నారు, మా ఫ్రెండ్సే అన్నారు. సో వెజ్ వాళ్ళ కోసం వెజ్ రెసిపీస్ కూడా పోస్ట్ చేస్తాను. కొంచెం ఏదైనా వేగిద్దామని వంట అయ్యేంత లోపల టైంపాస్కి మేము టైంపాస్ ఇత్తనాలంటామండి. ఇంకా పక్క మా భాషలో చెప్పాలంటే దోశ ఇత్తనాలు అంటాము. తెల్లిత్తనాలు, దోశ ఇత్తనాలు ఇది మా భాష. ఇవి ఏమంటారు, మస్క్ మిల్లన్, ఇంగ్లీష్లో మస్క్ మిల్లన్. దోసకాయ లోపల వాష్ చేసి ఎండబెట్టి పెట్టుకున్నవి. టైంపాస్కి ఇది తింటున్నాను, వేస్తున్నానని కదా చెప్పాను. సో ఎర్రగడ్డలు వేగిన తర్వాత నెక్స్ట్ పిన్ని కరివేపాకు వేయాలండి. చూడండి, కరివేపాకు టమోటాస్ వేయకముందే మసాలా యాడ్ చేస్తున్నాము, ఎందుకంటే మంచి స్మెల్ ఫ్లేవర్ వస్తుంది. టమోటాస్ త్వరగానే మగ్గిపోతాయి మనకి. అందుకు మసాలా మనం చూడండి, మసాలా వేస్తున్నాను. మసాలా వేసి వేయించుకోవాలి. కమ్మటి వాసన వచ్చేంత వరకు వేయించుకుంటే మనకు గుమగుమలాడుతూ ఉంటుంది. స్మెల్ బాగా వస్తుంది. మా పిల్లలు మా ఇంటికి వచ్చినారంటే మాకు చాలా సంతోషం అండి. రకరకాల వంటలు చేసి అడుగుతుంటారు వీళ్ళు చేయమని, నేను చేసి పెడతా ఉంటాను. చాలా రకాల పొడులు, చాలా హెల్దీ రెసిపీస్ అన్నీ తెలుసండి. హెల్దీ రెసిపీస్ తెలుసు, జంక్ రెసిపీస్, గోబీ మంచూరియా అట్లాంటివి కూడా తెలుసు. ఈ మధ్య ఊరగాయలు కూడా పెడతానండి, స్వీట్స్ చేస్తాను. ఇంకా అన్ని మీకు ఒక్కొక్కటి పోస్ట్ చేస్తూ ఉంటాము. ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకోండి. మా చెల్లెలు కూడా ఛానల్ ఉంది. సో మా చెల్లెలు అంటే మా పిన్ని. సో మా చెల్లెల ఛానల్ కూడా నిక్కీ రెడ్డి అని ఉంటుంది. నా ఛానల్తో పాటు మా చెల్లెల ఛానల్ కూడా సబ్స్క్రైబ్ చేసేయండి. 2 వీడియోస్లో మీరు చూసేయచ్చు. మసాలా బాగా వేగింది చూడండి, గుమగుమ వాసన అసలు అదిరిపోతుంది. చికెన్ మసాలా ఎలా ఉందో అలాగే ఇక్కడ మసాలా కూడా చాలా బాగా వచ్చింది. ఇందులో కాలీఫ్లవర్ మనం వేడి నీళ్ళలో వేసుకున్నాం కదండి, అవి తీసి ఇందులో వేసుకుంటున్నాము. మామూలు దానికంటే కుండలో చేయడం వల్ల మంచి స్మెల్, మంచి అరోమా అనేది వస్తుంది. మీరు కూడా ఖచ్చితంగా మట్టి కుండలో కానీ మట్టి పాత్రలో కానీ ట్రై చేసి చూడండి. టేస్ట్కి డిఫరెన్స్ ఖచ్చితంగా అర్థమవుతుంది. టమోటాలండి, మనం సన్నగా తరిగి పెట్టుకున్న 2 టమోటాలు వేసుకుంటున్నాము. అలాగే కొత్తిమీర, సన్నగా తరిగి పెట్టుకున్న కొత్తిమీర వేస్తున్నాను. నేను చాలా వీడియోస్ చూస్తుంటాను, కొత్తిమీర చాలా మంది ఆకులు మాత్రమే వేస్తారు. ఆకులతో పాటు మనకి లేతగా ఉన్నంత వరకు కాడల్ని కూడా కట్ చేసి వేసుకోవడం వల్ల స్మెల్ కానీ టేస్ట్ కానీ 2 బాగుంటాయి. స్మెల్ అయితే మూడు ఆడిపోతుంది. మసాలా వేగింది కదా, కొద్దిగా ఒక 1/2 స్పూన్ పసుపు అండి. చూడండి కలర్ చూడండి,
అవన్నీ బాగా మిక్స్ చేసుకొని దాంట్లో నుంచి మంచి అరోమా రిలీజ్ అయ్యి అంటే మంచి స్మెల్ వచ్చి అలా బాగా వేగిన తర్వాత మనం వేపుకోవాలి. కొద్దిగా వాటర్ వేసుకోవాలండి ఇందులో. ఇప్పుడే వేసుకోవాలి లేకపోతే కొంచెం మగ్గిన తర్వాత ఇప్పుడు వేసేసుకోవచ్చు. కొద్దిగా. ఈ కర్రీ చపాతీలోకి కానీ దోశలోకి కానీ సంగటిలోకి కానీ చాలా టేస్టీగా ఉంటుందండి. మీరు కూడా ట్రై చేయాలి. ట్రై చేసి కమెంట్ బాక్స్లో ఎలా ఉందో కమెంట్ కూడా చేయండి. నీళ్ళు కొద్దిగా వేసుకోండి, ఎందుకంటే మరి నీళ్ళ పలసగా అయిపోతుంది పులుసు. కాబట్టి కొద్దిగా వేసుకుంటే బాగా టేస్టీగా ఉంటుంది. మనం చపాతీలో తినడానికి కానీ పూరీలో కానీ చాలా బాగుంటుందండి. మా బంధువులు వచ్చినా కూడా మా ఫ్రెండ్స్ చాలామంది ఈ కర్రీ చాలా ఇష్టంగా తింటారు. అందుకే ఎవరు వచ్చినా కూడా ఫస్ట్ నేను ఈ కర్రీ ట్రై చేస్తాను, వాళ్ళకి తినిపిస్తాను. మీరు కూడా మీ ఇంటికి ఎవరన్నా వస్తే ఖచ్చితంగా ట్రై చేయండి, వాళ్ళని కూడా ఇంట్రెస్ట్ చేయొచ్చు మీరు. చూడండి ఆల్మోస్ట్ రెడీ అయిపోయింది. ఇంకా కొద్దిసేపు అయితే సర్వ్ చేసుకొని తినడమే. దీంట్లోకి సో ఒక సైడ్ కర్రీ అవుతుంది, ఇంకో సైడ్ చపాతీ చేసుకుంటున్నాము. చపాతీని కూడా చూడండి మేము ఉక్కు పైన మీద చేసుకుంటున్నాము, నాన్ స్టిక్ లాగా కాకుండా. చపాతీలు ఎవరు చేస్తున్నారో తెలుసా? మా చెల్లెలు ఫ్రెండ్స్. మొన్న చెప్పాను కదా మటన్ బిర్యానీ తీసిందని చెప్పాను కదా వీడియో. ఫేస్ చూపి వాళ్ళకి. పేరు మౌక్తిక, పేరు పెట్టింది మేమే అండి. ఇంట్లో ముద్దుగా పింకీ అని పిలుస్తాం. హాయ్ చెప్పినాక ఎన్నిసార్లు వీడియోస్ అన్నా ఫొటోస్ అన్నా అసలు పలకదండి. ఏపీలో ఫొటోస్ చూసినా అన్ని పోజ్ చేయడను అన్ని అట్లా పెట్టింటుంది. మంచిగా ఏ వీడియోలో ఏ ఫోటోలో పెట్టదు. మా వాళ్ళందరూ చాలా మాట్లాడతారు కానీ షేఫీలో ఎవరు కెమెరా ముందుకు రావట్లేదు. కానీ చపాతీ కోసం కర్రీ కోసం చూడండి ఎట్లా వెయిట్ చేస్తున్నారు. చూడండి మా చిన్న పిన్ని, పింకీ వాళ్ళ మమ్మీ మా చిన్న పిన్ని అండి. తను మా పెద్ద పిన్ని, తిని మా చిన్న పిన్ని. పేరు భారతి. చూడండి మా చెల్లెలు సాయి. ఎందుకు సాయి చూడు పింకీని బాగా ఫేమస్. ఇందాక పూర్తిగా అని చెప్పి ఇప్పుడు పింకీ అని చెప్తే వాళ్ళకి ఎట్లా అర్థమవుతుంది? మా చెల్లెలు నేను మరీ అంత ఎదవలా కనపడుతున్నారా? ఓ మాదిరిగా కూడా కనపడలేదా? మా చెల్లెలికి సరిగ్గా చపాతీ చేయడం రాదండి, పెట్టుకునింది. చపాతి కోసము భయపడుతున్నాడు ఫ్రెండ్స్. చపాతీ పర్లేదు లేదా బాగానే చేసింది. చూసారా పొగలు వస్తుంది కర్రీ. టేస్ట్ ఎలా ఉందో మా తమ్ముడు మా పిల్లి టేస్ట్ చేసి చెప్తారు ఫ్రెండ్స్. టేస్ట్ ఎలా ఉందో చెప్తారు. చూసారా చాలా బాగుందంట. ఇక అంత ఎవ్వడికి వాడు అబ్బా మహానటులు. మా పెద్ద పిండి వంట సక్సెస్. సూపర్ టేస్ట్. మా పెద్ద పిండి వంట సక్సెస్. మా చెల్లెలు చపాతీలు సక్సెస్. సాల్ట్ కారం అన్ని ఈక్వల్ గా చాలా మంచిగా సరిపోయాయి. మా చెల్లి యూట్యూబ్ ఛానల్ ని కూడా సబ్స్క్రైబ్ చేసుకోండి. మా చెల్లి యూట్యూబ్ ఛానల్ పేరు నిక్కీ రెడ్డి. బాయ్. నవ్వేవాళ్ళు నవ్వని, ఏడ్చేవాళ్ళు ఏడవని, తిట్టేవాళ్ళు తిట్టని, పొగిడేవాళ్ళు పొగడిని. ఐ డోంట్ కేర్.